హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. వెరీ ఆనెస్ట్గా, జెన్యున్గా మాట్లాడదాం. దయచేసి లైక్ చేసి వీడియో చూడండి. నాకు ఇక్కడ ఏమనిపిస్తే అదే చెప్తా తప్ప వ్యూస్ కోసం, కాంట్రవర్సీ కోసం, సింపతి యాంగిల్ అయితే అస్సలు యూజ్ చేయను. అలా యూజ్ చేసేవాడిని అయితే నిన్న సీత గురించి డప్పు కొట్టేవాడిని. ఇప్పటికే నేను స్టిక్ అయి ఉంటా. అభయ్ నవీన్ చేసింది నేను రైట్. టాస్క్లు ఆడారు. మళ్ళీ చెప్తున్నా. ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్స్. మణికంఠని సేవ్ చేసిన నాగార్జున, ఆపరేషన్ నిఖిల్ అండ్ విష్ణుప్రియ, లేపుతున్న సోనియా ఆకులని లేపుతున్న బిగ్ బాస్ మేనేజ్మెంట్, తత్కాల్ టికెట్కి రెడీగా ఉన్న యష్మి గౌడ, అయోమయం సీత. ఇవి పాయింట్లు, మెయిన్ పాయింట్లు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ విష్ణుప్రియ పాయింట్ గురించి మాట్లాడదాం. వెరీ ఆనెస్ట్గా చెప్తాను. నాకు ఏమనిపించినా అది చెప్పేస్తా. ఎవడు ఏమనుకున్నా పర్లే. ఎందుకంటే లాజిక్స్తో మాట్లాడతా. నేనేమో అర్రే సింపతి వస్తుంది, అర్రే ఇలా పెడితే గట్టిగా వ్యూస్ వస్తాయి, అవి కాదు. విష్ణుప్రియది ఈరోజు వాళ్ళిద్దరు జరిగిన విషయంలో విష్ణుప్రియది చాలా కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే విష్ణుప్రియ తప్పు కూడా ఉంది. సోనియా ఆకుల గారు ఏదైతే చేశారో ఆమె కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. అవి క్లియర్గా చెప్తా చూడండి. ఫస్ట్ థింగ్, విష్ణుప్రియ ఈరోజు వచ్చి, ఫ్రైడే జరిగింది, ఈరోజు నాగార్జున గారు చూపిస్తారన్నమాట. విష్ణుప్రియ వచ్చి టేబుల్ దగ్గర సోనియా ఆకుల సీత ఉంటే, నిఖిల్తో నీకు ముందు పడలేదు కదా, ఇప్పుడు మరి మంచి ఫ్రెండ్స్ అయ్యారు కదా, హౌ అని చెప్పి అని అడిగింది. అంతే. వెరీ క్యాజువల్ క్వశ్చన్ ఆమె అడిగింది, అంతే. నేను ఎందుకు వెరీ క్యాజువల్ అంటున్నా అంటే, సోనియా ఆకుల గారు వేరే పాయింట్లు, ఎవరికి సంబంధం లేని పాయింట్లు కూడా చాలాసార్లు ఇంటర్ఫీర్ అయ్యారు, చాలాసార్లు మాటలు ఇసిరేసారు, చాలాసార్లు ట్యాగులు పాస్ చేశారు, చాలాసార్లు హేళన చేశారు, చాలా చేశారు. ఆమె ట్యాగులు ఇచ్చుకున్నారు ఆడపులని చెప్పి. అప్పుడు సోనియా ఆకుల గారు నో కామెంట్స్ చెప్పి వెళ్ళిపోయారు. ఓకే, ఆమెకి చెప్పడానికి ఇష్టం లేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ర్యాపో ఉంటుంది. ఆమెకి విష్ణుప్రియతో ర్యాపో లేదనుకుందాం, నో కామెంట్స్ అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఒక మాట అన్నారు, ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి. అది పెద్ద ట్యాగే కదా విష్ణుప్రియ మీద వేసింది. ఆమె ఏమి అడల్ట్ జోక్స్ ఏమి వేయలేదు కదా అక్కడ. ఆమె క్యాజువల్గా వచ్చి మీకు ముందు పడలేదు, ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు, హౌ అని చెప్పి అడిగింది. మీకు చెప్పడం ఇష్టం లేకపోతే నో కామెంట్స్ అని చెప్పి వెళ్ళిపోయారు కాబట్టి అయిపోయింది. మళ్ళీ వచ్చి ఇక్కడ ట్యాగ్ వేసారు చూసారు. ఇలాంటి ట్యాగులు ఆమె ఒత్తిడి వేసింది ఈ 6 రోజుల్లో. ఇలాంటి అన్వాంటెడ్ కామెంట్స్, అన్వాంటెడ్గా ప్రొవోక్ చేయడం బొచ్చుడు సార్లు చేసింది. అన్వాంటెడ్గా సంబంధం లేని మనుషులను ఆ పాయింట్లోకి తేవడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళని ఇర్రెక్కించడం, ఇలాంటివి చాలా చేసింది. ఇప్పుడు ఈమె మళ్ళీ విష్ణుప్రియ చేసింది. నాకు ఇక్కడ విష్ణుప్రియ ఏం నచ్చిందంటే, విష్ణుప్రియ అట్లీస్ట్ ఈ రోజైనా ఓపెన్ అయ్యారు. ఈరోజు ఓపెన్ అయ్యి ఏం చెప్తారంటే, చెప్తున్నాను, నేను ఆ మీనింగ్లో ఏమీ అనలేదు, నేను మామూలు వెరీ క్యాజువల్గానే అడిగాను తప్ప అలా కాదు. బట్ నువ్వు నా మీద బ్లేమ్ చేసావు, నా పర్సనాలిటీ మీద బ్లేమ్ చేసావు అంటే ఆమె ఏమంటుందంటే, నీకు కామన్ సెన్స్ ఉంటే అలాంటి పాయింట్ అనవు అని చెప్పి మళ్ళీ ఇంకోసారి టంగ్ స్లిప్ అయింది. కామన్ సెన్స్ అనే అంత పెద్ద పదం అక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఎందుకంటే జస్ట్ వెరీ క్యాజువల్ క్వశ్చన్ అడిగింది ఆమె. ముందు అంత సెట్ అవ్వలేదు కదా, ఎలాగయ్యారు అని చెప్పి. ఆమె లోపల ఏమైనా ఉండొచ్చు, బట్ నోట్లో నుంచి వచ్చిన వాక్యాలు అవే కదా. దానికి మేము అడల్టరేటెడ్ ట్యాగ్, కామన్ సెన్స్. అప్పుడు విష్ణుప్రియ చేసిన మిస్టేక్ ఏంటంటే, ఆమె కొన్ని హ్యాండ్స్ సైన్స్ ఇచ్చింది కదా, అది నాకు నచ్చలేదు. మీరు ఇలా అనలేదు కదా, ఇది ఒకటి నచ్చలేదు. నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత కాన్వర్జేషన్ అయిపోయింది, వాళ్ళిద్దరు పడట్లేదు. సోనియా ఆకుల వెళ్ళి బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళి అభయ్ నవీన్ దగ్గర ఉండి అక్కడ ఎమోషనల్ ఏడుస్తున్నప్పుడు మళ్ళీ ఎమోషనల్ అయిన పర్సన్ దగ్గరికి మళ్ళీ ఏమో వచ్చి మళ్ళీ ప్రొవోక్ చేసినట్టు అనిపించింది. బట్ ఇదే పని సోనియా ఆకుల గారు కూడా చేశారు హౌస్లో. నేనేమంటా అంటే, కర్మ వాచెస్ యూ, కర్మ విల్ బీ బ్యాక్. సేమ్ ఆమె ఏదైతే చేసిందో, ఎవరికైతే ట్యాగులు వేసిందో, ఎవరినైతే అన్నెసెసరీగా ప్రొవోక్ చేసిందో, ఎవరి మీద అయితే అన్నెసెసరీగా మాటలు ఇసిరిందో, ఏడ్చినప్పుడు కూడా ఆ ఎమోషన్ వాల్యూ లేకుండా ఆమె కూడా చాలాసార్లు మాట్లాడిందో, ఇప్పుడు పాపం ఆమెకు కూడా అదే జరిగింది. అంతే. నేను అదే చెప్తా, కర్మ ఆల్వేస్ వాచెస్ యూ. మనం ఏదైతే చేస్తామో లేట్ అయినా మళ్ళీ వెనక్కి అదే కొడుతుంది. బట్ ఇక్కడ విష్ణుప్రియ చేసిన 2 మిస్టేక్లు, ఆ హ్యాండ్ సైన్లు ఇవ్వడం, నెక్స్ట్ ఆల్రెడీ లోలో ఉన్న అమ్మాయి దగ్గరికి వచ్చి అలా మాట్లాడడం. బట్ ఆమెకి ఈ ఇలా చేయడం వల్ల ఆమెకు అర్థమై ఉంటుందేమో నా ఫీలింగ్. మనము ఇంకోళ్ళకి అలా గెలినప్పుడు మనకి ఎలా ఉంటుందో ఇప్పుడు పర్సనల్గా మనకు అయినప్పుడు అర్థమవుతుంది కదా, ఆమెకు అర్థమైందేమో అనుకుంటున్నా. ఇక్కడ నాకు విష్ణుప్రియది మెయిన్ తన చెడు ఉద్దేశం కాదనిపించింది. ఆమె క్యాజువల్గా అడిగితే ఆమె 2 ట్యాగులు వేసింది. సో గొడవకి ట్రిగ్గరు, మెయిన్ ఇగ్నిషన్ అన్నీ కారణం సోనియా ఆకుల నాకు అనిపించింది. మీకేమనిపించిందో జెన్యున్గా కామెంట్ చేయండి. ఇక్కడ సోనియా ఆకుల గారు ఎమోషన్ మీద కూడా నేను అస్సలు ఏమనట్లేదు, ఆమె ఎమోషనల్ అయ్యారు. బట్ విష్ణుప్రియది స్టార్టింగ్లో తప్పలేదు, ఆమె చేసిన తప్పుల్లో 2. నెక్స్ట్ మణికంఠకు వస్తే, మణికంఠ అని వేసుకోవాల్సిన పాయింట్లు బొచ్చుడు ఉన్నాయి. అయినా నాగార్జున గారు ఎందుకు వేసుకోలేదంటే, వెరీ గుడ్ డెసిషన్ అనిపించింది. ఎందుకంటే
మనోడు ఏం జరగకపోయినా నా గతం తెలుసా, నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా అని చెప్పి మొత్తం అన్నీ చెప్పి నానా రచ్చ అంతా అయింది కదా. మళ్ళీ ఆయన ఆల్రెడీ లోలో ఉన్నారు. కన్ఫెషన్లో బిగ్ బాస్ ఎప్పుడు నెవర్ ఎండింగ్, ఎప్పుడు జరగలేనట్టు నెవర్ ఎవర్ అలాగా కన్ఫెషన్ రూమ్లో అంతలాగా ఏమంటారు మోటివేట్ చేసిన తర్వాత మళ్ళీ మనోడు ఫ్లాష్ బ్యాక్లు తవ్వుకొని మళ్ళీ ఎమోషనల్ అయ్యి మళ్ళీ లోలు ఇవన్నీ అవుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు నాగార్జున గారు ఫస్ట్ వీక్ ప్రోగ్రెస్ కార్డులో మళ్ళీ ఈయన గట్టిగా వేసుకుంటే ఈయన మళ్ళీ ఎక్కడ జుట్టు పీక్కొని మళ్ళీ విగ్గులు ఎక్కడ ఇసిరేస్తాడో, మళ్ళీ ఎమోషనల్ అయిపోయి మళ్ళీ ఏమవుతుందో అని చెప్పి ఈరోజు కావాలని టచ్ చేయలేదు. బట్ ఇండైరెక్ట్గా చెప్పారు ఇదంతా ఏదైతే జరిగిందో అంత అయిపోయింది, ఇది ఈ వారంకే, నెక్స్ట్ నుంచి నువ్వు గేమ్ ఆడని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా అనిపించింది, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కెలిగితే పుండు మీద కారం చల్లినట్టు మనోడు ఇంకా దాన్ని టాప్ లేపేస్తాడు అనిపించింది. బై గాడ్స్ గ్రేస్ నాగార్జున గారు ఆయన కెలకలేదు, నిజంగా మణికంఠన్ సేవ్ చేసినట్టు నాకైతే అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, తత్కాల్ టికెట్ రెడీ చేసుకున్న యష్మి గౌడ ఎందుకనంటే నిన్న నేనే చెప్పాను, వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఏంటంటే ఆ క్లాన్ గెలిచారు కాబట్టి ఆ లగ్జరీగా బతకొచ్చు. అండ్ ఇంకో పవర్ ఇచ్చారు, మిగిలిన చీఫ్ అండ్ క్లాన్ ఏ వర్కులు చేయాలంటే నిఖిల్కి ఆమె ఒకే వర్క్ ఇచ్చింది, అది బయాస్డ్గానే ఉంది, అది జనాలు చూసుకుంటారు, అక్కడ తప్పు. ఇంకొకటి నైనికా టీంకి మిగిలిన 5 పనులు ఇచ్చింది, 5 క్లీనింగ్ యాక్టివిటీస్ కదా. ఇక్కడ ఏం చేస్తుందంటే ఫ్రైడే జరిగింది కూడా చెప్తుంది, ఆమె టాస్క్ ఆడే విధానం కూడా ఉంటుంది. ప్రేరణ చేసిన మిస్టేక్ కూడా అదే, ఆమె సీతకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. డస్ట్బిన్ ఖాళీగా ఉందిరా, నీట్గా ఉంది, అందుకే పడేసింది తీసిపెట్టా అంటే ఎండ్ ఆఫ్ ది డే అది డస్ట్బిన్నే కదా, నువ్వు బాత్రూమ్ వాష్ బేసిన్ బాగుందని చెప్పి అక్కడ వెళ్ళి అన్నం తినవు కదా అని చెప్పింది కదా. సేమ్ అలాంటిదే మాట. ఏదైనా మన ప్రవర్తన ఉంటుంది కాబట్టి లగ్జరీగా బతకండి. మీరు కావాలంటే కొన్ని గిన్నెలు యూజ్ చేయండి, యూజ్ చేసిన తర్వాత వాళ్ళు కడుగుతారో తర్వాత మీరు హెల్ప్ చేస్తారు. ఈమె ఏం చేస్తుందంటే ఇంకా మనం ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పి వెజిటేబుల్స్ ఇవన్నీ వాష్రూమ్లో పెడదామా కాసేపు, ఇలాంటి పనులన్నీ ప్రొవోకింగ్ పనులని చేస్తుంది. ఇక్కడ మన క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది కదా. బిగ్ బాస్లో టాస్క్ ఆడడం ఇంపార్టెంట్, టాస్క్ ఎలా ఆడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. బట్ అప్పుడు నువ్వు అనొచ్చు అభయ్ నవీన్గా నిన్న చేసినప్పుడు మరి అభయ్ నవీన్ ఎందుకు సపోర్ట్ చేసంటే, అభయ్ నవీన్ అసలు ఏం చేశాడు స్వామి, అక్కడ ఆమ్లెట్ వేసుకుంటా అన్నాడు అంతే, అక్కడ రచ్చ అయిపోయింది. వాళ్ళకి పవర్ ఇచ్చిన గంటలో ఇంత రచ్చ అయిపోయింది. ఇదే టార్చర్ ఒక 2 రోజులు ఫుల్గా చేస్తే అనొచ్చు వీళ్ళు ఇన్హ్యూమన్గా ఉన్నారని చెప్పి. మళ్ళీ లైవ్లో ఆయనే చెప్తాడు, వాడి అమ్మ నేను అది తర్వాత క్లీన్ చేసుకుందాం కడుగుదాం అనుకున్నాను, నేను కడుగుతాను కూడా, దానికి ఇంత చేశారు రా బాబు స్వామి అని చెప్పి. ఓకే, కమింగ్ బ్యాక్ టు యష్మి గౌడ గారు. ఆమె ఏం చెప్తుందంటే ఆమె లాజిక్, నైనికా వచ్చేసరికి షాపింగ్ చేస్తుంటే నువ్వు షాపింగ్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఆ డిపార్ట్మెంట్ కాదు కదా అంటే, ఇక్కడ నాకు నచ్చలే. ఇక్కడే మన బిహేవియర్ ఏంటని తెలిసిపోద్ది ఆడియన్స్కి. ఆమెది షాపింగ్ డిపార్ట్మెంట్ కాకపోయినా షాపింగ్ చేయొచ్చు, ఆమె డిపార్ట్మెంట్లో పనులు చేయకపోతే అప్పుడు మీరు క్వశ్చన్ చేయండి. ఆమె డిపార్ట్మెంట్లతో పని చేస్తూ షాపింగ్ యూనిట్కి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా అప్రిషియేట్ చేయాలి తప్ప ఇలా ప్రొవోక్ చేయకూడదు. ఇదే మెంటాలిటీతో కానీ మీరు ముందుకెళ్తే మీకు అస్సాం టికెట్, అస్సాం ట్రైన్ తత్కాల్లో వచ్చేస్తుంది. 3 టైర్ బుకింగ్ బాగుంటే 2 టైర్. అది అనిపించింది నాకైతే యష్మి గౌడది. నెక్స్ట్ ఆపరేషన్ నిఖిల్ ఎందుకు అనిపించిందంటే, నిఖిల్ని అందరూ ఫోకస్ చేశారు. ఎందుకంటే మనం రావడం స్టార్ కంటెస్టెంట్ కింద వచ్చాడు, వెరీ స్ట్రాంగ్ అనిపించాడు. బట్ వెరీ బిగినింగ్లోనే లో అయిపోయాడు. 100% ఒప్పుకోకపోయినా ఆయన కంప్లీట్గా సరెండర్ అయిపోయాడు సోనియా ఆకుల గారికి. అది హౌస్లో వాళ్ళందరూ గమనించారు. మనోడి టైం వచ్చింది పొడిస్తారు. నాకేమనిపించిందంటే ఇలా పొడవడమే ఇంపార్టెంట్, అప్పుడే మనోడికి ఫైర్ వస్తుంది. ఎందుకంటే నిఖిల్ అనేవాడు చాలా పొటెన్షియల్ క్యాండిడేట్. బట్ అనవసరంగా డిస్ట్రాక్ట్ అయ్యి సోనియా ఆకులకు భయపడుతున్నాడో మరి ఇంకేదో తెలియదు కానీ గేమ్ని లైట్ తీసుకొని వదిలేస్తున్నాడు. ఇక్కడ బేబక్క గారి పాయింట్ 100% కరెక్ట్. ఒక టీం లీడర్ అయ్యి ఉండి నీ టీం మెంబర్ వచ్చి మన టీంలో ఇంకో మెంబర్తో నాకు సెట్ అవ్వట్లేదు మాట్లాడాలి అన్నప్పుడు ఆయన యాజ్ ఎ లీడర్గా ఇనిషియేటివ్ తీసుకుంటే అసలు ఏం జరిగిందో మాట్లాడాలి. బట్ ఆయన అది చేయలేదు. ఒకవేళ అదే పని సోనియా ఆకుల వచ్చి నాకు బేబక్కతో పడట్లేదు వీళ్ళతో పడట్లేదు అంటే ఆయన చేద్దుడు. ఎందుకంటే ఆయన 2 votes ఇంక్లైన్డ్ 2 votes సోనియాలాగే కనిపిస్తుంది ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో. సో బేబక్క గారి పాయింట్ 100% కరెక్ట్. బట్ ఈమె ఈ వాయిస్తోని, ఈ క్లారిటీతోని, ఈ వొకాబులరీతో రైజ్ చేసిన పాయింట్లు 2-3 రోజుల ముందే గట్టిగా రైజ్ చేసి ఉంటే బాగున్నాం, ఆమె ఓటింగ్ కూడా హెల్ప్ అవుతుందని అనిపించింది. నిఖిల్ చేసిన మిస్టేక్ ఏంటంటే సోనియా ఆకుల గారి నుంచి పక్కనకు వచ్చేసి ఇండివిజువల్ ప్లేయర్ లాగా ఎలా అయితే వచ్చారో అలాగే ముందుకు వెళ్ళాలి, స్ట్రాంగ్గా వెళ్ళాలి, వాయిస్ అవుట్ చేయాలి, గట్టిగా పాయింట్లు పెట్టాలి. అది నా ఫీలింగు. ఇప్పుడైతే నాకు వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కత్తులు గట్టిగా పొడిచారు కాబట్టి మనోడికి ఏమంటారు ఫైర్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. అది అయోమయం సీత అని మళ్ళీ ఎందుకన్నానంటే ఆమెకు ఇప్పటికీ టాస్క్ అర్థం కావట్లే. అటుపక్కోలు ఇన్హ్యూమన్గా ఆడారా ఏ హ్యూమన్గా ఆడారా ఎలాగైనా పర్లే, టాస్క్ ఆడారా లేదా ఇన్హ్యూమన్గా ఆడితే ఆడియన్స్ చూసుకుంటారు. మీ పని ఏంటంటే మీకు ఇచ్చిన టాస్క్ మీరు చేసుకోవాలి తప్ప దాని మీద కంప్లైంట్స్ ఇవ్వకూడదు.
వాళ్ళకి ఇచ్చిన టాస్క్ లగ్జరీగా బతకాలి. వాళ్ళు ఎక్కువ ప్లేట్లు వాడారు అనుకోండి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని వాళ్ళే నెగిటివ్ అవుతారు. మీరు మీ టాస్క్ కంప్లీట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ప్లేట్లు ఎక్స్ట్రా వచ్చి మీరు కడిగారు అనుకోండి కష్టపడి, ఆడియన్స్ చూస్తారు కదా 24/7, మీకే హెల్ప్ అవుతుంది కదా. మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీరు టాస్క్ని ఇంకా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? లెట్ దెమ్ బీ ఇన్హ్యూమన్, ఉండనియండి. మీరు పర్ఫెక్ట్గా చేయండి, కష్టపడండి. కష్టపడిన వాళ్ళు ఆడియన్స్ ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తారు. మీరు ఆ లాజిక్ వదిలేసి నేను రాత్రి 2 గంటలు అంతసేపు ఏడిసి ఏముండదు, ఎమోషనల్ డ్రైన్ అవుట్ అవడం తప్ప. కరెక్ట్గా చూస్తే మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ పెట్టారు? నాగార్జున గారు ఈరోజు ప్రోగ్రెస్ కార్డులో ఫ్లాప్లో పెట్టారు. ప్రోగ్రెస్ కార్డ్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ప్రోగ్రెస్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ నెక్స్ట్ వీక్ నామినేషన్ లిస్ట్. నాగార్జున గారు నీట్గా గిల్లి వదిలేశారన్నమాట. ఆ ఫ్లాప్లో ఎవరైతే ఉన్నారో 100% వాళ్ళందరూ నామినేషన్లో ఉంటారు. ఎందుకంటే మనకి సరైన పాయింట్లు ఎక్కడే దొరికాయి కదా. అలా ఉంటాయి స్ట్రాటజీలు సాటర్డే రోజు. సో ఇవి మెయిన్గా జరిగినాయి. ఇక్కడ ఒక టాస్క్ పెట్టారన్నమాట. ఆ టాస్క్ ఏంటంటే కత్తి పొడవడం. 3-4 రకాల కత్తిలు చెప్పారన్నమాట. డబల్ సైడెడ్ కత్తి, తుప్పట్టేసిన కత్తి, మాస్క్ ఉన్న కత్తి అని చెప్పి. సో ఒక్కొక్కరి గురించి కత్తి పొడిసి ఆ కత్తి రిలేటెడ్ థింగ్ చెప్పాలన్నమాట, జస్టిఫికేషన్. ఈయన ఎందుకు డబల్ సైడెడ్ అంటే 2 పక్కల ఉంటాడు, 2 ఫేసులు, తుప్పట్టేసిన మనిషి, ఇలాగ మాస్క్ వేసుకున్న మనిషి, రీజన్ చెప్పాలి. కొంతమంది జెన్యూన్గా చెప్పారు, కొంతమంది సేఫ్ ప్లే ఆడేశారు. అదేంటో క్విక్గా చూద్దాం. సో ఫస్ట్ ఏమో ఆర్జే శేఖర్ భాష మణికంఠకి పొడుస్తాడు. బ్లాక్ నైఫ్, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది సార్ ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు కొంచెం తగ్గింది, బట్ తనలోనే తను మాట్లాడుకుంటాడు. అది నాకు నచ్చలేదంటే నాగార్జున గారు ఇక్కడ మళ్ళీ బ్యాకప్ ఇస్తారన్నమాట. తనలో తను మాట్లాడుకుంటే నీకేం ప్రాబ్లం అయింది, ఆయన ఫ్లాష్ బ్యాక్ ఆల్రెడీ మీకు చెప్పారు కదా అంటే ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ సార్ అని పర్ఫెక్ట్గా చెప్తారు. అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఏమో విష్ణుప్రియ. ఇది యాజ్ ఎక్స్పెక్టెడ్, ఇందాక గొడవ జరిగింది కదా, దానివల్ల వీళ్ళిద్దరు వైబ్స్ బాగలేదు. సోనియా ఆకుల గురించి చెప్పి చురకత్తి. ఆమె చాలా ఇంటెలెక్చువల్ సార్, బట్ కోపం వచ్చినప్పుడు కొన్ని వర్డ్స్ యూజ్ చేసేస్తారు, అది నాకు నచ్చలేదు. అండ్ ట్యాగులు కూడా వేసేస్తారు, అది నాకు నచ్చలేదు. అంటే నాగార్జున గారు దానికి జస్టిఫికేషన్ ఇందాక నేను చెప్పింది. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఒకలాగా వెళ్తుంది, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాదు కదా, అలాంటప్పుడు ఆమెకు కూడా కరెక్ట్గా వెళ్దు కదా. అంత ర్యాపో లేనప్పుడు నువ్వు అలా యూజ్ చేయకూడదు కదా. అంటే నేనేమి అడల్ట్ కామెడీ చేయలేదు సార్, నేనేమి ట్యాగ్ కూడా వేయలేదు, వెరీ క్యాజువల్గా చెప్పానంటే క్యాజువల్గా చెప్పిన నన్ను తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా అని చెప్పి ఆయన అంటాడు. బట్ ఇక్కడ నాకు కొంచెం సోనియా ఆకులకి ఆయన పుష్ ఇచ్చినట్టు అనిపించింది. దీనివల్ల ఏమవుతుందంటే మన ఆడపులు గారు రెచ్చిపోతారు. వాళ్ళకి కావాల్సిన కూడా అదే, వాళ్ళు రెచ్చిపోవాలి, విష్ణుప్రియ రెచ్చిపోవాలి, సీత రెచ్చిపోవాలి, అందరూ రెచ్చిపోవాలి. ఎక్కడ ఎవరిని ఎలా గెల్లాలో అలా గిల్లు వదిలేస్తారు, అది మ్యాటర్. నెక్స్ట్ నైనిక వచ్చేసరికి డబల్ సైడెడ్ నైఫ్ అని చెప్పి ఎవరికి యష్మి గౌడకి ఇస్తుంది అన్నమాట. ఏదో పర్సనల్ ఎజెండా లాగా అనిపించింది సార్ అంటే ఇక్కడ నాగార్జున గారు మంచి పాయింట్, బుల్లెట్ పాయింట్ చెప్తారు. నైనికకి గేమ్ అర్థం కావట్లే, ఫిజికల్ గేమ్ ఆడుతుంది. కానీ కన్ఫెషన్ రూమ్లో నిన్ను పెట్టినప్పుడు నువ్వు అక్కడ అడగాలి కదమ్మా, నువ్వు అక్కడ అడగడం మానేసి బయట వచ్చి పీక్కుంటే ఏముంటుంది అని చెప్పి సింపుల్గా అన్నారు. కరెక్టే కదా, నువ్వు అక్కడ అడగాలి కదా, అక్కడ అడుగుంటే వేరేలా ఉంది కదా. అక్కడ అడిగితే యాజ్ ఎ క్లాన్ లీడర్గా నువ్వు ఇనిషియేటివ్ తీసుకొని రెస్పాన్సిబుల్గా ఉన్నావని అనిపిస్తుంది కదా. నువ్వు అక్కడ అడగడం మానేసి అంత అయిపోయిన తర్వాత రాత్రి దుప్పట్లు కప్పుకొని సొల్లేసుకుంటే ఏమొస్తుంది? కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ బేబక్క. ఆ బేబక్క అసలు నిఖిల్ అంటే చాలా పొడిసేసేలా ఉంది, అలాగే పొడిస్తుంది. డబల్ సైడ్ లీడర్ అనుకున్నా సార్, చాలా తప్పు సార్ అది. ఆయనకి ఆయన టీంలోకి రావడం అయితే ఆయనకి అస్సలు ఇంట్రెస్ట్ లేదు సార్. నేను యాజ్ ఎ టీం మెంబర్గా నా ప్రాబ్లం చెప్తున్నా, ఆయన వినట్లేదు. ఎంతసేపు ఆయన సోనియా వైపే ఉంది ఆయనది మొత్తం. సో సోనియా గురించి నాకు వైబ్స్ పడట్లేదు, ఏమన్నా నన్ను పట్టించుకోవట్లేదు సార్. అదే మాట ఆమెంటే మాత్రం పట్టించుకుంటాడు. ఇలాంటి టీంలో నేను ఉన్నాను సార్, చిచ్చి అంటే అయితే బయటకు వచ్చేస్తాను, బ్యాండ్ సిరీస్ వచ్చేస్తాను అన్నది. బ్యాండ్ ఏమో బయట మర్చిపోయింది అక్క. సో అక్క అయితే ఫుల్ ఫ్రస్ట్రేషన్ నిఖిల్ మీద ఉంది, కక్కిసింది. ఓకే, నెక్స్ట్ సీత యష్మికి బ్లాక్ నైఫ్. ఆమె టీంని ఎలాగైతే హ్యాండిల్ చేసిందో నాకు అది నచ్చలేదు సార్. ఐ థింక్ షీ స్ప్రెడ్డింగ్ నెగిటివ్ ఎనర్జీ. నాగార్జున గారు మళ్ళీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం చెప్పిన వాళ్ళకి టాస్క్ ఇచ్చారమ్మా, ఆమె టాస్క్ ఆడింది, అందులో తప్పేముందంటే అంత ఇన్హ్యూమన్గా ఆడకూడదు సార్. అంటే రేపొద్దు నీకు ఇస్తే నువ్వు కూడా ఆడతావు కదంటే నేను అలా ఆడాను సార్ అంటే సరే చూస్తా ఎలా ఆడతావు అని చెప్పి అన్నారు. ఇంకా అంతకుమించి ఏం చెప్తారు, అది గేమ్ అని చెప్పి. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, లూప్ అని కాదు కానీ టాస్క్ ఆడినా తప్పే, ఆడకపోయినా తప్పే. నా దృష్టిలో ఆడకుండా ఏదోటి ఆడడం బెటర్ కదా. ఎందుకురా బాబు సేఫ్, మనం నెగిటివ్ అయిపోతాను సైలెంట్గా కూర్చుంటే మనకు ఆ ఫుటేజ్ కూడా రాదు కదా. ఆడే విధానం బట్టి ఉంటుంది. బాగా ఆడితే మంచి పేరు వస్తుంది, బాగా ఆడకపోతే ఏదో ఇలా నెగిటివ్ ఎనర్జీ, ఏదో నెగిటివ్ పేరు వస్తుంది. బట్ ఏదో ఆడాలి కదా, అప్పుడే కదా మనకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి లగ్జరీస్ టాస్క్ వచ్చిందని చెప్పి వాళ్ళేమో రాలంగ మామలాగా అందరం మంచులరా అని చెప్పి వాళ్ళకి కూడా మజాలు ఇచ్చేసి మేము కూడా గిన్నెలు వేమేస్తాం, మనం అందరం వర్క్ స్ప్రెడ్ చేసుకుంటే అంటే ఈ కంటెంట్ రాదు కదా. గేమ్లో ఆడాలి, అది మ్యాటర్.
నెక్స్ట్ సోనియా బేబక్క. సోనియాకి ఏంటో మరి ఆ పప్పుతో ఆమెకి ఏమైనా ప్రాబ్లం అయిందో, స్టమక్ అప్సెట్ అయిందో తెలియదు, కానీ బేబక్కది అదే కుక్కర్ నామినేషను, అదే కుక్కర్ పాయింట్ ఇక్కడ కూడా. ఆమె వెరీ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు సార్, ఆమె అస్సలు నాకు నచ్చలేదు, అండ్ ఆమె చూపుల్లో కూడా నాకు నెగిటివ్ ఎనర్జీ కనబడుతుందని చెప్పి కసక్. నెక్స్ట్ నబీల్ వచ్చేసరికి మళ్ళీ నిఖిల్ కొన్ని వర్డ్స్ యూజ్ చేశాడు సార్, అది నాకు నచ్చలేదు అని. ఆ ఫీనిక్స్ బొమ్మ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సీతతోని కారిపోతుంది తుడుచుకో, అంటే సుళ్ళు కారిపోతుంది తుడుచుకో అన్నట్టు అన్నాడు, అది నాకు నచ్చలేదు, అది నా క్యారెక్టర్ని వేరేలాగా చూపిస్తుంది కదా సార్ అని. ఇది నేను వెళ్ళలేదు, ఒకవేళ అని ఉంటే అది తప్పే. నెక్స్ట్ ప్రేరణ ఓంకి మాట. రస్ట్ లైఫ్ ఈయన సోలో బటర్ఫ్లైలా తిరుగుతున్నాడు సార్, కొంచెం జనాలతో మింగిల్ అవ్వాలి, బయటికి రావాలి అని. అది ఆయన ఏమంటాడే, నేను టాస్క్ ఆడుతున్నా, వర్క్ చేస్తున్నా, ఆమె సోషల్ స్కిల్స్ లేవన్నారు, నాకు ఉన్నాయి, నేను మణికంఠతో ఉన్నా, శేఖర్ భాషతో ఉన్నా, బేబక్కతో ఉన్నా, నిఖిల్తో ఉన్నా, అందరి పేర్లు చెప్పాడు ఆయన. బట్ ఆ పాయింట్ ఏంటంటే మీరు ఇంకా బయటకు రావాలి అని చెప్పాడు. బట్ అసలు పాయింట్ పృథ్వీ బాగా చెప్తాడు, అక్కడ బాగా అనిపించింది. పృథ్వీకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న పాయింట్ కరెక్ట్గా చెప్తాడు. మణికంఠ యష్మికి ఇది చాలా మంచి పాయింట్ అనిపించింది. నాగార్జున గారు కావాలనే దాన్ని తగ్గించారు. ఏం చెప్పాడంటే, అబ్బాయి ఇది కుకింగ్ యూనిట్ కాదు, నిన్న ఎక్స్కి వెళ్ళాడు, అప్పుడు నీకేం అనిపించలేదు, నైనిక వేరే డిపార్ట్మెంట్ అయినా ఆ పని చేస్తూ షాపింగ్కి వెళ్ళినప్పుడు నీకు ప్రాబ్లం వచ్చింది, అది నాకు కాంట్రడిక్టరీగా అనిపించింది అని చెప్పాడు. ఎక్సలెంట్ పాయింట్ అనిపించింది అది. దాన్ని నాగార్జున వేరే విధంగా తిప్పారు, కానీ చాలా మనోళ్ళు చాలా ఇంటెలెక్చువల్ థింకింగ్ ఉంది, అది బయటికి రావాలి, ఎమోషనల్ బ్రేక్ డౌన్లు అన్నీ ఆపేసి ఇలాంటి పాయింట్లు వస్తాయి. దానికి యష్మి కూడా స్తుప్పాస్ రీజన్ చెప్పింది, కానీ పర్ఫెక్ట్ పాయింట్. నువ్వు అక్కడ వాళ్ళది ఒప్పుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళని కెలగకూడదు. ఆమె నైనిక ఆమె వర్క్ ఆపేసి షాపింగ్ యూనిట్కి రాలేదు కదా, ఆమె వర్క్ చేస్తూ ఇక్కడ కూడా హెల్ప్ చేసింది, కాంట్రడిక్టరీ కదా, పర్ఫెక్ట్ పాయింట్. నెక్స్ట్ పృథ్వీ ఓంకి మంచి పాయింట్ చెప్తారు, మనోడు భాష రాపోయినా భావం ముఖ్యం అంటారు కదా. ప్రేరణ రీజన్సే, బట్ హౌస్లో జరిగిన ఇంపార్టెంట్ డెసిషన్ దగ్గర ఈయన ఇన్వాల్వ్ అవ్వడు. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్లో ఏమైనా గొడవ అయింది అనుకోండి, ఈ జడ్జిమెంట్ ఇవ్వ అవసరం లేదు, జస్ట్ ఈయన ఒపీనియన్ అయినా పాస్ చేయాలి కదా. ఈయన నాకేం సంబంధం లేనట్టు ఉంటాడు, అది నాకు నచ్చలేదు. కరెక్ట్ పాయింట్. మనోడు గమనిస్తే ఏమైనా పెద్దవి జరిగినప్పుడు సైలెంట్ అయిపోతాడు, తర్వాత వచ్చి మోటివేషన్ క్లాసులు ఇస్తున్నాడు తప్ప అక్కడ ఒపీనియన్ పాస్ చేయట్లేదు, ఎందుకురా ఇప్పుడు రిస్క్ అన్నట్టు. సేఫ్ ప్లే నా పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. పృథ్వీ బాగా గమనిస్తాడు ఇలాంటి. భాష ఒక్కటే రాదు పాపం. ఇప్పుడు పృథ్వీ గురించి ఇలా మాట్లాడితే పృథ్వీ పిఆర్ అంటారు. సర్లేండి. నెక్స్ట్ యష్మి, ఆమె ఇంకా మణికంఠ వేసాడు కానీ మణికంఠకి పొడిసింది డబల్ సైడ్. ఇప్పుడు తను చెప్పిన పాయింటే సార్, తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అయినా కూడా వేసాడు, నాకు అది నచ్చదు, ఆయన 2 ఫేసెస్ ఉన్నాయి అనిపిస్తాయి సార్ అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ బేబబ్కి వేసాడు, ఈయన డబల్ సైడెడ్ నైఫ్. అక్క ఎమోషన్ ఫ్లిప్ అవుతుంది అనిపిస్తుంది సార్, ఒకసారి నేను 120 అంటారు, మళ్ళీ తర్వాత పోయింది, మనం ఆమె డిలే చేస్తారు కొన్ని కారణాల వల్ల, నాకు ఆ పాయింట్లో నచ్చలేదు సార్ అని గుర్తిసుకున్నారు. నెక్స్ట్ ఆయిత్యవోము మన ఆద్యశేఖర భాషకి రస్ట్ కత్తి ఫసక్ జోంబీలో తిరుగుతూ ఉంటాడు సార్ ఇంట్లోని, మెంటల్గా ఏదో డిస్టర్బ్ అయినట్టు ఉన్నాడు, మెంటల్గా ఇక్కడ హౌస్లో లేనట్టు ఉన్నాడు, కొంచెం బయటకు వస్తే బెటర్ అని చెప్పి అంటాడు. ఇది ఇక్కడతో ఈ టాస్క్లు అయిపోయాయి. సో ఇప్పుడు గమనించండి, ఎవరెవరికైతే కత్తులు తోస్తారో ఆ రీజన్స్ ఉన్నాయి, అవి పట్టుకొని నామినేషన్లోకి వేస్తారు. దాంతోపాటు దీనికి ఎక్స్టెన్షన్గా ఒక గేమ్ పెట్టారు, మన బోర్డు పెట్టి హిట్ యావరేజ్ అయిన వాళ్ళ పేర్లు చెప్పను, హిట్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది, యావరేజ్ అంటే మళ్ళీ డిమోటివేట్ అయ్యి మళ్ళీ ఫెయిల్లోకి వస్తారని వాళ్ళ పేర్లు చెప్పను, ఫ్లాప్ అయిన పేర్లు చెప్తారని చెప్పి ఆయన కొన్ని పేర్లు చెప్పాడు. అంటే 35 కంటే తక్కువ మార్కులు 100కి. ప్రేరణ స్టేజ్ పైన ఉన్న ఉల్లాసం ఉత్సాహం ఇక్కడ లేదు, ఇక్కడ డిఫరెంట్గా ఉన్నావు. సీత నువ్వు స్ట్రాంగ్ బట్ అది కనబడట్లే, ఆ పేరు ముందు కిరాక్ ఉంది కదా, అది కనబడట్లే, చూపించు. నెక్స్ట్ బేబక్క, నువ్వు లీడర్ ఇలా కావాలి అలా కావాలంటున్నారు కదా, నువ్వెందుకు లీడర్ అవ్వకూడదు, నువ్వు స్పేస్ తీసుకో, నువ్వు ఇనిషియేటివ్ తీసుకో. నెక్స్ట్ బేబక్కర్ ఎలాగో ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఇవి నెక్స్ట్ నామినేషన్స్లో ఉండరు. ఆయిత్యం ఆటలోకి ముందుకు రా. నెక్స్ట్ విష్ణుప్రియ, బీబీ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ హౌసే కాదు, దిస్ ఇస్ మిర్రర్ ఆఫ్ లైఫ్, నువ్వు అన్నీ నేర్చుకోవాలి, అన్ని ఎమోషన్స్ తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఫెయిల్లో ఎవరైతే పెట్టారో పేర్లు, వీళ్ళు రేపు పొద్దున్న నామినేషన్లో ఈ పాయింట్ యూస్ చేస్తారు చూడండి. నాగార్జున గారే మిమ్మల్ని ఫెయిల్లో పెట్టారు కదా, ఆ పాయింటే పెట్టి నేను వేస్తానని చెప్పి ఇదొకటి. ఇందాక కసక్కని పొడిస్తారు కదా, ఆ పాయింట్లు యూస్ చేసి ఇవే వస్తాయి రేపు నామినేషన్లో 99%. ఎన్ని సీజన్లు చూడలేదు. సో ఇది జరిగింది ఈరోజుది. ఓకే, యావరేజ్ టు అబవ్ యావరేజ్ లాగా అనిపించింది. గ్రాండ్ లాంచ్ మీద కొంచెం బెటర్ అనిపించింది. నాకు వచ్చిన టాక్ ఏంటంటే మండే వైల్డ్ కార్డ్ వస్తారని చెప్పి. సో ఆ వైల్డ్ కార్డ్ ఎవరు చూస్తున్నా, ఒకవేళ తెలిస్తే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా, ఫాలో అవ్వడం ట్రై చేయండి. ఒకటైతే క్లియరు, సోనియా ఆక్లా వర్సెస్ విష్ణుప్రియ ఉండబోతుంది. మణికంఠతో మళ్ళీ ఏదో పెద్ద ట్రబుల్ వచ్చేటట్టు ఉంది.
నిఖిల్ గట్టిగా ఓపెన్ అప్ అవుతాడు అనిపిస్తుంది. యష్మి గౌడ మరో శోభా శెట్టి అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. కిరాక్ సీత గేమ్లో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది ఈరోజు జరిగిన శనివారంది. చాలా షార్ట్ అండ్ క్రిస్ప్గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు కానీ మన కంటెంట్ జెన్యూన్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా బాగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే వెరీ జెన్యూన్ రివ్యూస్ 24/7 ఎవ్రీడే వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.